నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారని అక్రమార్జన చేశారని ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మరి నెక్స్ట్ అంబటి రాంబాబు అరెస్ట్ తథ్యమా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులు కూడా. జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందరూ కూడా అక్రమార్జనకు పాల్పడ్డారు, దేన్ని కూడా వదలలేదని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు సార్. మరి ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అక్రమార్జన గురించి ఇప్పుడు తాజాగా వెలుగులోకి కొన్ని అంశాలు వచ్చాయి. అసలు రియల్ ఎస్టేట్ నుంచి ఉద్యోగుల బదిలీ వరకు కూడా లేదు అంటే పేకాట శిబిరాలను కోడ పందాలను కూడా వదలలేదు ఆయన. సత్తెనపల్లిలో ఈ జగనన్న కాలనీల పేరిట తక్కువ ధరకు భూములను కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు విక్రయించారని ఇటువంటి దేన్ని కూడా వదలలేదు ఆయన అని చెప్పి ఆయన పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఈ ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ కూడా చేపట్టింది. ఏం జరగబోతుంది అంటారు? నెక్స్ట్ అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వబోతున్నారంటారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టు అందరు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాంటి అవినీతి చేశారో, ఏ అవినీతి చేశారో వాటికి అంబటి రాంబాబు కూడా అతీతుడు కాదు. అవి కాకుండా అదనంగా చేయటం ఈయన కొంత ప్రత్యేకత ఉంది. దానికి తోడు ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పటం మరింత దీని మీద దృష్టి కేంద్రీకరించడానికి సిట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆయన ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళాము, మన కార్యక్రమం ఏదో మనం చేసుకుందాం అనకుండా పోలీసుల మీద దౌర్జన్యాలు దాష్టీకాలకి తలపట్టం అనేది ఆయన ఒక ప్రత్యేకతగా చాటుకుంటున్నాడు. అంటే నేను పోలీసులను కానీ ప్రభుత్వాలను కానీ ప్రభుత్వ వ్యవస్థలను కానీ నేను లెక్క చేయను అని. ఎవరు లెక్క చేయకుండా ఉంటారు? ఎవరైనా రౌడీయిజం చేసేవాళ్ళు లేకపోతే అరాచక శక్తులే అలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు గాను మంత్రులు గాను లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన టైంలో కూడా ఆయన బాగా సంపాదించుకున్నాడు. అదే ధీమాతో ఇంకా ఎక్కువ సంపాదించాడు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు జగనన్న కాలనీలో భూసేకరణ చేసినప్పుడు అన్ని సాట్ల కూడా సపోజ్ 6,000 కనుక భూసేకరణ జరిగితే 6,000 రూపాయలకి 26,000 రూపాయలకి 36,000 రూపాయలకి కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి వీళ్ళు డ్రా చేసుకున్నారు. రైతులకి 6,000 ఇంకొక 1,00,000 రూపాయలు 6 లక్షల బదులు 7 లక్షలు ఇచ్చారు. మిగిలిందంతా వీళ్ళు తీసుకున్నారు. అదంతా బహిరంగ రహస్యం. దీనికి తోడు దాన్ని వీళ్ళు కొన్నవన్నీ పల్లపు భూములు, దాన్ని మట్టి తోలటానికి కోసం అదొక కుంభకోణం. దాంట్లో తోలిన మట్టిలో 10% అమౌంట్ బిల్లు వేస్తారు కదా, ఆ బిల్లు ఆటోమేటిక్గా అంబటి రాంబాబు గారికి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఇవి కాకుండా కూడా ఇళ్ల శాంక్షన్ల దగ్గర, తర్వాత విద్యుత్ శాఖలో ఉద్యోగుల నియామకాల్లో ఒక్కొక్కటి 7 లక్షల రూపాయల చొప్పున కూడా తీసుకున్నారు. ఇది కాకుండా ఎవరన్నా దురదృష్టవశాత్తు ప్రమాదాల్లో చనిపోతే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాల్లో కూడా ఈయన వసూలు చేశాడు. అది ఒక మున్సిపల్ చైర్మన్ అడ్డం పెట్టుకుని ఆ తల్లి కొడుకుని కోల్పోయి ఆ డబ్బులు నీకు చెక్కు రావాలంటే నువ్వు ఇంత అంటే దాదాపు 50% నాకు ఇస్తే తప్ప ఆ చెక్కు నీ చేతికి అందదని. చెక్కు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్ నుంచి విడుదలైంది. చూసారా, దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వలేదని, నాకు చెయ్యి తడిపితే కానీ నీకు ఆ చెక్కు రాదని బేరం పెట్టుకున్నాడు. సత్తెనపల్లిలో ఇది పెద్ద పంచాయతీ కూడా అయింది. ఆ విధంగా అన్ని అంశాల్లోనూ దోపిడీయే. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రులు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళపైన ఏవైనా ఆరోపణలు రాగానే వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళ మీద అభియోగాలు వచ్చినా సరే ఎందుకని ఆ ఫిర్యాదులు స్వీకరించలేదు, వారిని ఖండించలేదు, ఏం చేయలేదు? ఇప్పుడు ఆవే తప్పు చేస్తా దూడని శిక్షించలేదు కదా. ఆవే చేలో మేస్తున్నప్పుడు దూడ గట్టును మేయదు అంటే అదే నేర్పిస్తుంది. రెండురా, మీరు గట్టును మేస్తే కొద్ది మేత దొరుకుతుంది, చేలో మేస్తే మొత్తం తినొచ్చని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఆయన వచ్చిన ప్రధానమైన కారణం ఏంటంటే, నేను తండ్రి చాటు బిడ్డగా క్విడ్ ప్రోకోలో 2004 నుంచి 2009 వరకు సంపాదించుకున్నా. అప్పుడు కన్నా కూడా ఇవాళ నాకు ఒక్కసారి కనుక ముఖ్యమంత్రిగా నేనే ఆ సీట్లో కూర్చుంటే ఎంత దోసుకోవచ్చు అనేది ఆయనకు ఒక అవగాహన వచ్చింది. అందుకే ఆయన లిక్కర్ కుంభకోణంలో ఎక్కడ ఒక్క పైసా బీరు పోకుండా ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకుని, ప్రైవేట్ డిస్టిలరీస్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ద్వారా జరుగుతుందని చెప్పటమే తప్ప ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అంతా నగదు చలామణి ద్వారా తీసుకుని ఏదన్నా తనకు తోసింది ప్రభుత్వ ఖజానాలో వేశారు. కానీ అసలు మొత్తాలన్నీ ప్రైవేట్ ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి.
అందులో చిన్న బ్రోకర్ దగ్గర నుంచి అక్కడ రీటైల్గా అమ్మే వ్యక్తి దగ్గర నుంచి డిస్టిలరీ ఓనర్స్ రాక, వాళ్ళు కాకుండా అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఎవరు లేరు అందులో. అందరూ చెవి రెడ్డి, భాస్కర్ రెడ్డి నిన్న గనక వేరే విషయాల మీద దాడి చేసి చర్చ్ కోసం వెళ్తే సిట్ అధికారులకి భార్గవ్ రెడ్డి వ్యవహారం కూడా బయటపడింది అందులో. అట్లాగే ఇంకొక అతను ఎన్టీవీ ప్రద్యుమ్న, వీళ్ళందరూ అనుకోకుండా వచ్చినాయి. అంటే గతంలో మీకు గుర్తుందో లేదో, ఒకసారి కుందనబాగులో ఒక పెద్ద ఇంటి కుటుంబం, ఉన్నత కుటుంబంలో ఇద్దరు కూతుళ్ళు, తల్లి, వాళ్ళకేదో మానసిక సమస్యలతో ఫినాయిల్ తాగి చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ ఏసీలు వేసే ఉన్నాయి, ఎవరికీ తెలియదు పక్కింటి వాళ్ళకి. కానీ ఎవరు ఆ పాల ప్యాకెట్లు పేపర్లు అక్కడ పడేస్తున్నారు తప్ప ఎవరు ఎత్తుకోగలట్ల. దాంతో ర్యాగ్ పిక్కర్స్ ముందు పేపర్లు పాల ప్యాకెట్లు తీసుకోవటానికి అలవాటు పడి ఇందులో ఎవరు లేరు కావున అన్ని పీక్కుపోవచ్చు అని దొడ్డి తలుపు పగలగొట్టుకుని లోనికి వెళ్ళి చూస్తే శవాలు ఉన్నాయి. శవాలుంటే వాళ్ళకేం భయం, ఈ విలువైన వస్తువులన్నీ రోజు తీసుకెళ్ళిపోతున్నారు. పోలీసులకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఎప్పుడు రోజు వైర్లు, రాగి ట్యాపులు అన్నీ పీక్కొస్తున్నారు. వాళ్ళ మీద నిఘా వేసి పట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారా అయ్యి అంటే, మాకేం తెలుసు రండి మేము చూపిస్తామని చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళి చూపించారు. అప్పుడు వాళ్ళు చెప్పారు 3 శవాలు కూడా ఆ ఇంట్లో ఉన్నాయని. అట్లాగే నిన్న సిట్ అధికారులు వెళ్ళింది వేరే పర్పస్ కోసం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికుండా కనెక్షన్స్ ఏంటి అని వెళ్తే ఆ భీమ్ అనే కంపెనీలో ఇంకా అనేక రకాల కంపెనీలు, అందులో బినామీ కంపెనీలు నడుస్తున్నాయి. అందులో భాగస్వామిగా ఇతను సజ్జల భార్గవ రెడ్డి ఉన్నట్టు డాక్యుమెంట్లు దొరికినాయి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా కొడుక్కి ఏం తెలుసు, ఇవన్నీ అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టడానికి సిట్ అధికారులకు ఏమవసరం, ఎప్పుడో రాసిన డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ కంపెనీలుగా పెట్టుకున్నారు. తర్వాత దానికి అకౌంటే లేనప్పుడు దాని మీద అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటాడు. ఒక కంపెనీ పెట్టి దానికి డైరెక్టర్లు, చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఇవాళ ఎంత లేని వ్యక్తికి కూడా, ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందే, సంక్షేమం పొందే వ్యక్తికి కూడా బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. అట్లాంటిది ఒక కంపెనీకే అకౌంట్ లేదని ఆయన వాదిస్తున్నాడంటే, అట్లాంటి కంపెనీకి నీ కొడుకు డైరెక్టర్ ఎందుకున్నట్టు? పిచ్చాడా? ఏం తెలియదు ఆయనకి? అంటే ఇది ఆయన ఊహించలా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ కేసు వేరే దర్యాప్తులో వేరే రూట్లో వెళ్ళిపోతుంది, వీళ్ళు పక్కకు వీళ్ళు ఏం చేశారు, అందులో ట్రాన్స్పోర్ట్ చేశారు ఆ లిక్కర్ బాటిల్స్ని డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ నుంచి రిటైలర్స్కి. ఈ విధమైనటువంటి రవాణా ఎక్కడా బయట వాళ్ళకి డబ్బు పోనివాళ్ళు. ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రతి పైసా కూడా వాళ్ళ క్వార్టరీలో మనుషులే అనుభవించారు. నిన్న అట్లా బయటపడింది. అట్లాగే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి అంశాలు తవ్వుతున్న కొద్దీ పడుతున్నాయి. ఇప్పుడు అంబటి రాంబాబు రేపల్లిలో పరపతి పోగొట్టుకుని సత్యనపల్లి వచ్చాడు. సత్యనపల్లిలో గెలిపించిన తర్వాత అతను ఇక్కడ చేస్తున్న అవినీతి ప్రతి అంశంలోనూ తనకి షేర్ ఉండాల్సిందే. తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్ కనుక అనుమతి లేకుండా అమ్ముకుంటే ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి. అదే కనుక వాళ్ళు అనుమతి తీసుకుని వాటిని రెగ్యులరైజ్ చేయాలంటారు ల్యాండ్స్ని. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ దీనికి, అది డిటిడిసి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, డిటిసిపి అంటారు. వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఎన్ని ఎకరాలు ఈ నియోజకవర్గంలో జరుగుతుందో అతను చూసుకుని ఆ డిటిసిపి వాళ్ళ ద్వారా తనకు రావాల్సిన ఒక 5 లక్షలు అడిషనల్ ఇయనమాట. సొంత పార్టీ కార్యకర్తలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద కూడా ట్యాక్స్ వేసాడు. సామాన్యంగా ఏంటంటే సొంత పార్టీ కార్యకర్తలకు కనీసం కొంత వెసులుబాటు ఇస్తారు, ఏదో మీకు తోసింది ఇవ్వండిరా బాబు అని. అట్లా కాకుండా ఈ రకంగా వేధిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు అప్పుడు వెళ్ళినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తుంది అవినీతి అయినప్పుడు అంబటి రాంబాబు మీద కనుక యాక్షన్ తీసుకుంటే అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏంటో తెలీదా? అంబటి రాంబాబు రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తి. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అవినీతి గురించి ప్రతి అంగుళం అతనికి తెలుసు. అంబటి రాంబాబుని కనుక మందలిస్తే నీ సంగతి ఏంటంటాడు. ఇప్పుడు అంబటి రాంబాబు నా వయసు ఉంటుంది, 66 ఏళ్ళు 67 ఏళ్ళు, రిటైర్మెంట్కి దగ్గరగా ఉండాడు. రాజకీయాల్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నా అవినీతి సరేనాయా బాబు, నీ అవినీతి సరే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఆయన అప్పుడు ఏమనుకుంటున్నాడు, 30 ఏళ్ళు నేను చీఫ్ మినిస్టర్గా ఉండాలనుకుంటున్నాడు. కానీ అంబటి రాంబాబుకి 30 ఏళ్ళు జీవితమే ఉండదు. ఇప్పుడు మా పోటాళ్ళకి 30 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటే ఎక్కువ. రాజకీయంలో అప్పటికే అతను సత్యనపల్లిలో అబాస్పాలయ్యి ఉన్నాడు, ఇక నేను గెలిచేది లేదు పీకేది లేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణలో ఏం జరుగుతుంది. కవిత సొంత కుటుంబ సభ్యురాలు అయ్యుండి తన రాజకీయ భవిష్యత్తు డోలాయమాన్యంలో పడేటప్పటికి సొంత కుటుంబంలోనూ అంతకుముందు కోటరీలో సభ్యులు హరీష్ రావుని, సంతోష్ రావుని వీళ్ళందరినీ కూడా బయటేసింది కదా. మళ్ళీ ఇంకా పైగా ఏమి సమర్థిస్తుంది, మళ్ళీ అన్ననేనో తండ్రిని సమర్థిస్తుంది. అంటే పాము చుట్టం పడగ శత్రువు అంటారు కదా,
అట్లా ఉంది ఇది ఆ రాజనీతి. ఇప్పుడు ఆ రాజనీతిని గమనించారు, బీఆర్ఎస్ పార్టీ యొక్క పోకడల్ని ప్రజలు గమనించారు. ఇవాళ బీఆర్ఎస్ ఇంకా బతికి బట్టగడుతుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే అవినీతి జరిగింది అని అందులో కోటరీలో సభ్యురాలుగా ఉన్న కవితే వచ్చి బయటకు వచ్చి చెబుతుంది. ఆ డబ్బులు ఎలా ఉపయోగించారో కూడా చెబుతుంది. అంతర్గతంగా పార్టీలో శాబటేజ్ చేయడానికి, కేటీఆర్ను ఓడించడానికి కూడా ఉపయోగించారని చెబుతుంది. ఓ రకంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా హరీష్ రావు ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినంత పెట్టుబడి కూడా సభ్యులకి కొంతమంది ఫైనాన్సెస్ ఇచ్చాడని కూడా చెబుతుంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అంబటి రాంబాబు తను కనుక చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి, మనం తప్పు చేయనంత వరకు ఎంత పెద్ద ఆడి మీదైనా చర్య తీసుకోవచ్చు, కానీ మనం కనుక తప్పు చేసిన తర్వాత మనకంటే చిన్న ఆడి మీద కూడా చర్య తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. ఎందుకంటే తను పూర్తిగా అవినీతిలో తలమునకలైన వ్యక్తి. అందుకే కదా ఇంతమంది శాసనసభ్యులు అవినీతికి పాల్పడబట్టే అన్ని స్థానాల్లోనూ ఓడిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్ళి కూడా తలెత్తి ఏదైనా విమర్శ చేయాలని అంత ఆత్మ ధైర్యం కూడా వాళ్ళెవరికీ లేదు, జగన్మోహన్ రెడ్డికే లేదు. ఒకవేళ కనుక ఏదైనా విమర్శ చేస్తే ఇతను మాట్లాడిన మాటలు, ఇతను చేసిన అవినీతి స్క్రీన్ల మీద చూపిస్తారు శాసనసభలో. దాంతో ఇప్పుడు దొంగకి తేలు కుడితే ఏం చేస్తాడు, అరవగలడా? బయట వ్యక్తి అయితే అరుస్తాడు. దొంగ వెళ్ళిందే ఒక దొంగ పని మీద, అక్కడ తేలుకుట్టినప్పుడు సచ్చినట్టు మౌనంగా ఉండి బయటికి రావాలి, ఇక బయటకు వచ్చి మొత్తుకోవాలి, అంతే కదా. అది అట్లాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మొత్తం అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఎవరిని విమర్శించలేరు, అట్లని చూస్తా కూర్చోలేరు, ఏదో చేయబోతే ఏదో అవుతున్నాయి. ఆవు చేలో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని అవినీతికి అక్రమాలకి పాల్పడుతుంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పాల్పడరా? మరి మొత్తానికి అంబటి రాంబాబు చేసినటువంటి అక్రమార్జనకు, అవినీతికి అరెస్ట్ అవుతారని చెప్పి దుర్గా కుమార్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.